నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలు వరద విలయంలో చిక్కుకున్నాయి. వారిని ఆదుకునేందుకు, ఆపన్నహస్తం అందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ముందు వరుసలో నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది హీరోలు తమదైన మనసు చాటుకునేటువంటి శైలిలో విరాళాలని పెద్ద ఎత్తున అందించినటువంటి పరిస్థితి. ఒకవైపు రాజ్య అధికారంలో ఉంటూనే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అతిపెద్ద విరాళం కూడా సినిమా పరిశ్రమలో ఒక చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ఫిలిం ఛాంబర్ నుంచి పెద్దలందరూ కలిసి ఈ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఏం చేయాలనే అంశం పైన కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మన హీరోయిన్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న వారి దగ్గర నుంచి జాతీయ స్థాయిలో పెద్ద తారలుగా ఎదిగినటువంటి హీరోయిన్లు ఎంతోమంది టాలీవుడ్లో ఉన్నారు. కానీ ఒక్కరైనా పెదవి విప్పారా? ఎందుకు విప్పలేదు? ఒకవేళ కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. సో ఇండస్ట్రీ జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి వరద విపత్తులు, తుఫాను అంశాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ ఉండేది. తర్వాత కృష్ణరాజు గారు వీళ్ళు కూడా ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యేటువంటి సంప్రదాయం ఉండేది. సరే, ఇప్పుడు రోజులు మారినాయి, పరిస్థితులు మారినాయి, పరిశ్రమలు పెద్ద పెద్దవి ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు సాయం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి ఎవరెవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు హీరోయిన్ల విషయంలో అసలు భూతద్దం వేసినా దొరకడం లేదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. ఏ విధంగా చూడాలి దీన్ని? ఏ విధంగా చూస్తాను అంటే ఏం చెప్పాలి? అది నిజంగా వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ తీసుకున్నారు. ఒకప్పటి హీరోయిన్ల రెమ్యునరేషన్తో పోల్చుకున్నట్లయితే ఈ రోజున ఒక హీరోయిన్ సెట్కు వస్తుందంటే ఆ వెనకాల వచ్చేటువంటి ఆ మంది మార్బలం, ఆర్భాటం, వాళ్ళందరికీ అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వీళ్ళ షేర్ ఎంత ఉంటుందని తెలుసుకుంటే నిజంగా గుండె పగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంత హై రెమ్యునరేషన్స్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్న హీరోయిన్లు ఇలాంటి సందర్భాల్లో స్వచ్ఛందంగా స్పందించాల్సిన అవసరం ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ఒక్క హీరోయిన్ కూడా హీరోలు అందరూ డొనేషన్ ఇస్తున్న విషయం, భారీ విరాళాలు ఇస్తున్న విషయం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇండస్ట్రీలో పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేటువంటి స్పృహ లేకపోవటం అనేటువంటి ఫస్ట్ పాయింట్. అది ఎందుకు మొదటి నుంచి అది రాలేదు. అది అంటే ఇంతకు ముందర కూడా ఇంతే ఉండేదా? ఎన్టీ రామారావు గారు వీళ్ళు జోలి పట్టి మరీ తిరిగారు కదా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు జోలి పట్టి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత భూరి విరాళాలు ఇవ్వటానికి తొలిసారిగా భూరి విరాళాలు అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ సెన్సేషన్. ఆ రోజుల్లో ఆయన దివిసీమ ఒప్పిన టైంలో కానీ ఇట్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేస్తూనే భూరి విరాళాలు కూడా సందర్భాల్లో ఇస్తుంటారు. ఇంకా తర్వాత చిరంజీవి గారి సంగతి తెలిసిందే. ఆయన కూడా చాలా భారీ స్థాయిలో స్పందిస్తూ వస్తుంటారు ఏ సందర్భం ఏర్పడినా సరే. మన కేవలం మనకే కాకుండా ఇక్కడ ప్రతి ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాకుండా మన కేరళలో సంబంధించిన కూడాను వాయనాడు వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఆయన చీఫ్ మినిస్టర్ని కలిసి ఇవ్వటం అనేటువంటిది ఒక గొప్ప జెస్చర్ ఇది. అలాగే మిగతా హీరోలు కూడాను వాళ్ళ స్థాయి కొద్ది స్పందిస్తున్నారు. ఎవరో తక్కువ ఇది లేదు. ఇప్పుడు ప్రభాస్ 2 కోట్ల రూపాయలు ఇవ్వటం, అందరికంటే టాప్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి విరాళం అంటే మామూలుది కాదు. 6 కోట్లు 2 రాష్ట్రాలకు 2 కోట్లు ఇవ్వడంతో పాటు అక్కడ 4 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇవ్వటం అదొక గ్రేట్ జెస్చర్. అయితే వీళ్ళు మాత్రం ఆ విషయంలో ఎందుకు స్పందించరు అనేటువంటిది అర్థం కానిటువంటి విషయం. ఆ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలకు సంబంధించిన, హీరోయిన్లకు సంబంధించిన వరకు ఒక తలమానికమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టేటువంటి వ్యక్తి ఆనాటి మహానటి సావిత్రి గారు. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి మూమెంట్ నడుస్తున్నటువంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక నిలువు దోపిడీ ఒంటి మీద ఎప్పుడూ ఆవిడ మీదగా ఉంటుంది, నిలువు దోపిడీ ఇచ్చేసినటువంటి వ్యక్తి. ఆ వితరణశీలతకు దయార్థ హృదయానికి పెట్టింది పేరు అంటారు సావిత్రి గారు. అయితే మళ్ళీ తర్వాత ఎవరి దగ్గర ఎక్కడూ కనిపిస్తున్నా విజయనిర్మల గారు కొంతవరకు చేసేవారు. విజయనిర్మల గారు ఈ వరద బాధితులకు ఇచ్చినట్టు కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలామందిని చాలా సందర్భాల్లో ఆదుకున్నటువంటి విషయం మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే మేము ఆ చారిటీలు చేస్తున్నాం, ఇక్కడ బిస్కెట్లు వేస్తున్నాం, అక్కడ ఎంగిలి చేతులు ఇసురుతున్నాం అన్నట్టుగా హీరోయిన్లు చేసేటువంటి చారిటీ కాదు. మీరు తీసుకున్నటువంటి కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ ఏంటి, మీరు ఇస్తున్నటువంటి చారిటీస్ ఏంటి? చారిటీ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి పని అండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక స్టార్స్ అనే కాదు, మీరైనా నేనైనా ప్రతి ఒక్కరిలో కూడా మనకున్నటువంటి సంపాదనలో, మనకున్నటువంటి రిసోర్సెస్లో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ చారిటీ వీఆర్ గివింగ్, వీఆర్ స్పెండింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఆ యాంగిల్లో చూసుకుంటే హీరోయిన్ల దగ్గర నుంచి జీరో, హీరోయిన్స్ ఆర్ జీరోయిన్స్, వాళ్ళు హీరోయిన్స్ కాదు. వాళ్ళు
యాజ్ ఫార్ యాజ్ దిస్ చారిటీ. ఒక్కరిద్దరు చిన్న నటులైనప్పటికీ కూడా ఇప్పుడు అనన్య నాగళ్ళ ఆమె ఇక్కడ పెద్ద హీరోయిన్ కాదు, ఇప్పుడే ప్రయత్నాలు చేస్తుంది. 5 లక్షలు విరాళం వచ్చింది రెండు రాష్ట్రాలు. అట్లాగే నిన్ననే ఒక చిన్న సినిమా ఒకటి కమిటీ కుర్రోళ్ళు అనేటువంటి సినిమా తీసినటువంటి, ఎందుకంటే వాళ్ళకి బాబులకి ఎంత ఆస్తి ఉన్నాయో, వాళ్ళ పెదనాన్నకి చిరంజీవి గారికి ఎంత ఆస్తి ఉంది, వాళ్ళ నాన్న నాగబాబుకి ఎంత ఆస్తి ఉంది, వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్కి ఎంత ఆస్తి ఉంది అనేది పక్కన పెడితే, ఆ అమ్మాయి సొంతంగా ఏమేం చేసి సంపాదించుకుంటుంది. నిహారిక కొనిదెల ఆ అమ్మాయి నిన్న నాతో మాట్లాడుతూ 5 లక్షల రూపాయలు నేను ప్రస్తుతం ఇస్తున్నానండి, ఇన్ ఫ్యూచర్ కూడా ఐ విల్ కంటిన్యూ మై చారిటీస్ అని చెప్పి వరుణ్ తేజ్ కూడా 15 లక్షలు చేశాడు. వరుణ్ తేజ్ కూడా. అయితే ఆ అమ్మాయి సొంతంగా తను సంపాదించుకున్నట్టు మొన్న కమిటీ కుర్రాలని సినిమా చేసిన తను ఒక మోస్తరు సక్సెస్ అక్కడ విజయాన్ని సాధించింది. ఇవ్వాలండి ఆ అమ్మాయిని అడిగితే, ఎందుకమ్మా మీ హీరోయిన్లు ఎవరు స్పందించరు అని అంటే, అది చాలా బ్యాడ్ అండి. చాలా మనం ఏ ప్రజల దీంతో అయితే మనం ఈ ఒక స్థాయికి వచ్చామో, ఆ ప్రజల కష్టాలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉందండి అని చెప్పి ఆ చిన్నపిల్ల నిహారిక కొండలు చెప్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది నాకు. తను 5 lakh రూపీస్ తన ప్రస్తుతం అనౌన్స్ చేసింది. దిస్ ఇస్ మై ఫస్ట్ అనౌన్స్మెంట్. నిహారిక ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న ఉంది. అనన్య చూస్తే కంప్లీట్ గా అమ్మాయి ఇండస్ట్రీలోకి సపరేట్ గా అనన్య రియల్లీ టు బి వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురులో ఒకరిగా చేసినటువంటి అమ్మాయి. సో ఆ అమ్మాయి కూడా డొనేషన్స్ ఇచ్చింది. కానీ తెలుగు హీరోయిన్లకు అవకాశం ఇవ్వట్లేదు అని పదే చెప్తున్న వాళ్ళ శ్రీలీల దగ్గర నుంచి చాలా పెద్ద స్టార్లు అయినటువంటి అనుష్క, నయనతార వరకు ఎవరు అసలు ఇంకా సిస్టమ్ ఒకటి డెవలప్ లేదు. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళ మూలాలు, మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ మూలాలు తెలుగు మూలాలు లేవు. ఇప్పుడు బాంబే నుంచి వస్తున్న హీరోయిన్లు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకి ఇక్కడ అటాచ్మెంట్ లేదు. ఆ రోజుల్లో హీరోయిన్లు ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలుగు మూలాలు ఉన్న హీరోలు. ఒక సావిత్రి గారు కానీ, ఒక జమున గారు కానీ, ఒక కృష్ణకుమారి గారు, ఒక బివి సరోజ, వీళ్ళు భానుమతి, వీళ్ళందరూ కూడా తెలుగు మూలాలు ఉన్నటువంటి హీరోలు. వాణిశ్రీ గారు, జయసుధ. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటి అయిపోయింది కదా, ఎక్కడ తెలుస్తుంది కదా. ఎక్కడో బెంగళూరులో ఉన్న రష్మికకి స్టార్డమ్ వచ్చిందంటే తెలుగు సినిమా నుంచే వచ్చింది. ఎక్కడో మలయాళం సినిమాల్లోనో తమిళ సినిమాలోనో కనిపించే సమంతకి స్టార్డమ్ వచ్చింది తెలుగు సినిమా. మరి తెలుగు నేల కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించాల్సిన అవసరం సమంతకి ఉండదా? హేమ కమిటీ రిపోర్ట్ మీద ట్వీట్లు చేస్తూ ఉంది కదా, రియాక్ట్ అవ్వాలి గవర్నమెంట్, రియాక్ట్ అవ్వాలని అంటున్నాడు. హేమ కమిటీ మీటూకి మాత్రం అందరూ మీటూ అని వస్తున్నారు, దీంట్లో మాత్రం మీటూ అని హీరోయిన్ ఎవరు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక్కడ మీటూ అనాలి కదా, ఇక్కడ కూడా మీటూ అనాలి కదా. మంచిలోనే కానీ, చెడులోనే కానీ, కష్టంలోనే కానీ, సుఖంలోనే కానీ, దేంట్లో అయినా మీటూ ఐఎమ్ దేర్ అనేటువంటి ఒక మీ ఉనికిని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కదా. అసలు ఇండస్ట్రీలో హీరోయిన్స్ని కలుపుకుని వెళ్ళేటువంటి సంప్రదాయం లేదా? ఎందుకు వీళ్ళు మాత్రమే సపరేట్ ఎంటిటీ? ఫిలిం ఛాంబర్ ఒక ప్రకటన చేసింది నిన్న, బాధితుల కోసం విరాళాలు సేకరిస్తాం, సినిమా థియేటర్ల దగ్గర వస్తువులు సేకరించే కేంద్రాలు కూడా మేము పెడతామని చెప్పి ఫిలిం ఛాంబర్ తరఫున అందరూ ప్రొడ్యూసర్స్, రాఘవేంద్రరావు గారు, దిల్ రాజు గారు, వీళ్ళందరూ కూడా ఏకమై ఒక మీటింగ్ పెట్టి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ అలానే హీరోల వైపు నుంచి చూస్తే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతూ వచ్చారు. హీరోయిన్స్కి సంబంధించి అటువంటి ఇంటిగ్రేటెడ్ ఫోరం కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఎవరు లేరా? ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రాదు. ఇప్పుడు ఈ ప్రతి హీరోలకి, హీరోయిన్లందరికీ కూడా మేనేజర్లు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్న బాలకృష్ణ గారు ఇది జరిగితే ఎంతమంది హీరోయిన్లు వచ్చారు, ఎంతమంది నేను చూసా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో హీరోయిన్లు, లేడీ ఆర్టిస్టుల పేరు మీద ఉన్నటువంటి ఇన్విటేషన్ కార్డులు అలా పడి ఉన్నాయి అక్కడ. ఓకే, వాళ్ళ మేనేజర్లు తీసుకెళ్లకుండా ఇవ్వకుండా పడేసినటువంటి హీరోయిన్ల కార్డులు చాలా ఉన్నాయి, పాసులు. అదేవిధంగా వాళ్ళకి ఇనిషియేషన్ కానీ ఆ బాధ్యత కానీ లేదు. అదే ఒక జ్యువెలరీ షాపుల ఓపెనింగ్లు, బట్టల షాపుల ఓపెనింగ్లు అంటే పోటీ చేసేటువంటి పరిస్థితి దీంట్లో కూడా ఉండాలి హీరోయిన్లకి. ఆ బాధ్యతను వాళ్ళ మేనేజర్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి హీరోయిన్కి ఒక మేనేజర్ ఉంటాడు. అమ్మ మనం ఇలా చేస్తే మంచి పేరు వచ్చుద్ది, దీంట్లో మనం స్పందించాలని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కలుపుకుపోయిన వీళ్ళు రారు చాలా సందర్భాల్లో. ఇంకా నిన్న లేటెస్ట్గా తిరిగిన బాలకృష్ణ గారి 50 years ఉదంతమే గొప్పగా ఇదిగా చెప్పుకోవచ్చు మనం. సో అంటే ఓన్లీ సినిమా సెలక్షన్ ఏమైనా ఉంటే డబ్బులు కలెక్షన్, క్యారెక్టర్ కలెక్షన్ అంతే తప్పితే మిగతా విషయాల మీద వాళ్ళంత శ్రద్ధగా తీసుకోకపోవటం, బాధ్యత తీసుకోకపోవటం అనేటువంటిది మాత్రం బాధాకరం. దట్ ఈస్ టు బి చార్జ్డ్. మీకు మీటూ మీద మీరు ఎంత ఫైట్ చేస్తున్నారో వీటి మీద కూడా అంత ఫైట్ చేద్దాం రండి. సోషల్ కాజెస్ కదా ఇవి, సోషల్ కాజెస్ కదా, ఎందుకు రారు మీరు? అలా అనుకుంటే వాళ్ళలో కూడా ఒక ఇప్పుడు హీరోల్లో కనుక ఒక పెద్ద రకంగా ఎట్లాగా ఒక్కొక్క వ్యక్తి ఎవరు ఉంటారో వాళ్ళకి అట్లా ఏమి ఉండదు.
ఓకే. అంత వరి షార్ట్ లివ్డ్ హీరోయిన్స్ ముఖ్యంగా కూడా, ఎందుకంటే హీరోయిన్స్ కెరీర్ అండి కూడా చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కొంతమంది హీరోయిన్లు చూస్తే 4 years 3 years 2 years బ్యాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే వరుసగా 10-12 సినిమాలు బుక్ అయిపోవటం, జంప్, తర్వాత ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు. అది కూడా ఒక కారణంగా తీసుకోవాలి. సో వాళ్ళు ఒక లాంగ్విటీ ఉండదు వాళ్ళకి, ఒక లాంగ్విటీ ఉండదు, ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి కట్టుబడి ఉండదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో చేస్తుంటారు హీరోయిన్లు. కాబట్టి ఒక ఇష్యూ వచ్చినప్పుడు వయనాడులో జరిగినప్పుడు చిరంజీవి గారు వెళ్ళి ఇక్కడ నుంచి చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం. కాబట్టి ఎక్కడున్నా కానీ, దేశంలో ఎక్కడున్నా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి విరాళాలు వస్తున్నాయి, ఇక్కడ ఉండి మనం ఎందుకు స్పందిస్తలేదు అనే ఆలోచన ఒకటి మన హీరోయిన్లు, మన కథానాయకులకు వస్తే సంతోషిస్తారు. ఇక అది వాళ్ళ విజ్ఞత అనుకోవాలి, వాళ్ళ విజ్ఞత అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషించినందుకు. ఇది సినిమా హీరోయిన్లకి సంబంధించి వాళ్ళ పైన వస్తున్నటువంటి విమర్శలు, అలానే వాళ్ళకు ఉండేటువంటి అవకాశాల విషయంలో ఉన్న లిమిటేషన్స్ కూడా కొన్ని కారణాలు అయ్యే అవకాశం ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా కానీ మన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి మానవతా దృక్పథం కనుక ఉంటే అప్పుడు వారు మరింత గౌరవం పొందుతారు, లేదంటే వాళ్ళని చరిత్రలో ఎవరో కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని హీరోయిన్స్ కూడా గమనిస్తారని ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.